హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారెడ్డి లండన్ బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ ఏంటంటే సర్ప్రైజింగ్ విజిట్ అనమాట ఇండియాకి. అనుకోకుండా ప్లాన్ చేశాను. సో అనుకోకుండానే విజిటింగ్కి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఇండియాకి వెళ్ళేది మా తమ్ముడికి తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట. వాళ్ళిద్దరూ నన్ను తీసుకెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరికి మాత్రమే చెప్పాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియదు. సో ఇది ఒక సర్ప్రైజింగ్ విజిటింగ్ లాగా ప్లాన్ చేశాను. బట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము. నా ఫ్లైట్ అయితే నేను బుక్ చేసుకుంది గల్ఫ్ ఎయిర్వేస్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను వెళ్ళేది వచ్చేసి లండన్ హీత్రో. లైక్ ఇక్కడ నుంచి నాకు ఒక 30 to 40 minutes టైం పడుతుంది అంతే, బస్సు అండ్ ట్రైన్ ఒకటి. హీత్రో నుంచి బహ్రెయిన్ అనమాట. బహ్రెయిన్లో నేను మళ్ళీ ఇంకొక కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంటుంది. జస్ట్ 2 hours మాత్రమే ఉంది నాకు కనెక్టింగ్ ఫ్లైట్ బహ్రెయిన్లో టైమింగ్. చాలా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ట్రావెల్ చేసిన గల్ఫ్ ఎయిర్వేస్తోనే. సో మొత్తాన్ని బ్లాగ్ అంతా కూడా నేను నీట్గా తీసి మీ అందరికీ తీసుకొస్తాను మీ ముందుకి. సో మొత్తానికి ఇప్పుడైతే నేను ఇంటికాడ నుంచి బయలుదేరేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. సో మనకి లండన్ హీత్రోలో ఏంటంటే టెర్మినల్ 4 అనమాట గల్ఫ్ ఎయిర్వేస్ ది. ఓన్లీ బ్రిటిష్ ఎయిర్వేస్ కి మాత్రమే టెర్మినల్ 5. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని ఎయిర్వేస్ అంతా కూడా 2, 3 and 4 లోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 4 గల్ఫ్ ఎయిర్వేస్ కి. వన్స్ మనము అక్కడ లిఫ్ట్ కింద, నేనైతే ట్రైన్ కి వచ్చాను. సో ఎలిజబెత్ లైన్ కి వచ్చిన వెంటనే మీకు జస్ట్ ఎలిజబెత్ లైన్ నుంచి ఎగ్జిట్ అయిన వెంటనే మీకు ఎదురుగా ఆపోజిట్ లోనే లిఫ్ట్ అనేది ఉంటది. సో ఆ లిఫ్ట్ ద్వారానే పైకి వచ్చేసేయచ్చు అనమాట. జస్ట్ ఇంకా అక్కడ డిపాచర్స్ అనేసి మనకి ఇండికేషన్ ఉంటుంది. అందులోకి వచ్చామంటే ఇంకా లిఫ్ట్ నుంచి బయట రాగానే ఎదురుగానే ఇంకా మీకు ఇక్కడ వీడియోలో చూసినట్టుగానే ఉంటది అనమాట చెక్ ఇన్ అవడానికి. నాది ఆల్రెడీ 24 hours బిఫోర్ నేను ఆన్లైన్ చెక్ ఇన్ అయిపోయాను కాబట్టి సో జస్ట్ బోర్డింగ్ పాస్ కూడా నాకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. జస్ట్ వెళ్ళంగానే ఇంకా జస్ట్ సింపుల్ గా వాళ్ళు స్కాన్ చేసుకొని నా బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇది వచ్చేసి నాకు హీత్రో టు బహ్రెయిన్ కి వెళ్ళే ఫ్లైట్ అనమాట. లోపలికి బోర్డింగ్ అవుతూ ఉంది. ఫ్లైట్ లో మీ అందరికీ తెలిసిందే, యాక్చువల్ గా మనకి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ బ్లాంకెట్ ఇస్తారు, ఒక పిల్లో ఇస్తారు, అదేవిధంగా హెడ్సెట్ కూడా ఇస్తారు. నాకు ఫస్ట్ ఇచ్చిన హెడ్సెట్ అయితే పనిచేయలేదు. సో నేను మళ్ళీ దాన్ని ఎయిర్ హోస్టెస్ కి వాళ్ళకి చెప్పి మార్చుకున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కానీ సరే మార్చిస్తారు, కావాలంటే కూడా వేరే హెడ్సెట్ అలాంటివి. అండ్ సో ఫైనల్ గా లాస్ట్ టైం నేను ఇండియాకి వచ్చినప్పుడు కూడా వీడియో నేను షూట్ చేశాను, జస్ట్ లైక్ ట్రావెలింగ్ బ్లాగ్ అన్నట్టుగా. సో దాంట్లో కూడా మీకు ఇన్ డీటెయిల్ గా నేను క్లియర్ గా చెప్పాను. దీంట్లో ఏంటంటే నేను జస్ట్ సర్ప్రైజింగ్ విజిట్ కాబట్టి సో నేను ట్రావెలింగ్ వీడియో ఎక్కువ చేయకుండా జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఈసారి నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే గల్ఫ్ ఎయిర్వేస్ ఫ్లైట్ లో తెలుగు మూవీ ఉంది, ఓం భీమ్ భూషణ్. అదొక్క మూవీయే ఉందన్నమాట ప్రస్తుతానికి దాంట్లో. బట్ ఏదో ఒకటి అట్లీస్ట్ తెలుగు మూవీ ఉంది, చూడడానికి బోర్ కొట్టకుండా ఉంది నాకైతే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అసలు తెలుగు మూవీసే లేదు. అండ్ ఫైనల్ గా ఇది వచ్చేసి దాంట్లో లంచ్ అనమాట. ఫుడ్ కాబట్టి మనం ఎలా ఉన్నా తినాలి, వేస్ట్ చేయకూడదు. అండ్ అదే కమెంట్స్ కూడా చేయకూడదు కాబట్టి ఇంకా నా హ్యాండ్ అడ్డం వచ్చేసి నేను చూసుకోలేదు. లైక్ నాకు మామూలుగా టికెట్ బుక్ చేసేటప్పుడు నేను మీల్ సెలెక్షన్ చేస్తాను, ఈసారి చేయలేదు అనమాట. సో కాబట్టి వెజ్ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి బహ్రెయిన్ అయితే రీచ్ అయిపోయాను. బహ్రెయిన్ కి రీచ్ అయిపోయేసి ఇక్కడ బహ్రెయిన్ లో నేను ఆల్రెడీ చెక్ ఇన్ అంటే మొత్తం చెక్ ఇన్ లగేజ్ తో పాటు క్యాబిన్ కూడా నేను పంపించేసాను అనమాట లండన్ లోనే. సో నాతో ఇంకేం క్యారీ చేయడానికి ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ తప్ప ఇంకేం లేదు. సో కాబట్టి నాకు చాలా ఈజీ అనిపించింది. సో మనం ఆల్రెడీ ల్యాప్టాప్ అన్ని మనం ఆల్రెడీ చెక్ ఇన్ అయ్యాం కాబట్టి చెక్స్ అన్ని అయిపోయాయి కాబట్టి లండన్ లో. బహ్రెయిన్ లో ఏంటంటే మనకి మళ్ళీ ల్యాప్టాప్ ఆ చార్జర్ వైర్ మొత్తం అంతా తీసి సపరేట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ బ్యాగ్ తో పాటు మనం బాస్కెట్ లో పెట్టి పంపించేస్తే సో సరిపోతుంది. అండ్ బహ్రెయిన్ లో చాలా చిన్న ఎయిర్పోర్ట్ బహ్రెయిన్ అనేది, అండ్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండ్ చాలా తక్కువ ఉంటది అనమాట. లైక్ చెక్ ఇన్ కి అంతా కూడా జస్ట్ 1 hour 1.5 hour ఉన్నా కానీ ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ 1.5 hour అనేది కూడా మీకు చాలా వరకు సరిపోతుంది అనమాట టైమింగ్ అనేది. నాకైతే జస్ట్ 1/2 hour సరిపోయింది. 1/2 hour లో నాకు మొత్తం చెక్ ఇన్ మొత్తం అయిపోయేసి నేను ప్రశాంతంగా చివరి దగ్గర కూర్చునేసాను. నాకు కొద్దిగా బాగా డిస్టర్బ్డ్ గా ఉంది, హెడేక్ గా. లైక్ ఫుడ్ అనేది అంత లాస్ట్ టైం అంతగా ఏం లేదు ఈసారి. సో నేను సరిగ్గా తినలేదు ఫుడ్ వాళ్ళు ఇచ్చింది, అందువల్ల నాకు ఇంకా ఆకలి, ఇంకో పక్క నిద్ర వేరే లేదు. లైక్ కంటిన్యూస్ గా షిఫ్ట్ చేసుకొచ్చి ఇంకా సడన్ గా నేను బయలుదేరడం జరిగిందనమాట. లగేజ్ కూడా ప్యాక్ చేసేది, అదేది కూడా నేను వీడియో క్లిప్స్ తీయలేదు, నాకు అంత టైం లేక. ఇప్పుడు చూపించేదంతా కూడా బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో వన్స్ నేను చెప్పాను కదా, జస్ట్ సింపుల్ గా చెక్ ఇన్ ఓన్లీ ఆ బ్యాగ్స్ ని తీసి
ఆ ట్రాలీస్ లో పెట్టి లైక్ ట్రేస్ లో పెట్టి పంపించేసారంటే చెక్ ఇన్ కి అయిపోతుంది. సో వన్స్ మన చెక్ ఇన్ అయిపోయి వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ చూడాల్సిందల్లా ఏంటంటే మీ నెక్స్ట్ ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ ఏ టైంకి ఉంది అనేసి అని. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, లండన్ కానీ వాట్ ఎవర్ మీరు వేరే లొకేషన్ నుంచి బహ్రెయిన్ కి కనెక్టింగ్ ఫ్లైట్ కానీ ఉన్నట్లయితే మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేసినా కానీ ఖచ్చితంగా మీకు 2 బోర్డింగ్ పాసెస్ అయితే ఇస్తారన్నమాట. ఫస్ట్ లొకేషన్ నుంచి బహ్రెయిన్ కి అండ్ బహ్రెయిన్ నుంచి మీ ఫైనల్ డెస్టినేషన్ కి అనమాట. సో అలాగా 2 బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాసెస్ ఒకే దగ్గర ఇచ్చేస్తారు మోస్ట్లీ ఫస్ట్ చెక్ ఇన్ అయ్యే దగ్గరే. సో అందులో మీకు గేట్ నెంబరు అండ్ ఇచ్చేస్తారు, యాక్చువల్ గా గేట్ నెంబరు, జోన్స్ అంతా కూడా. బట్ మెయిన్ ఇక్కడ బహ్రెయిన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి గేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. లైక్ ఆ గేట్ కోసం అని చెప్పేసి అని మీకు ఎవ్రీ గేట్ దగ్గర మనకి డిస్ప్లేస్ అనేటివి అవైలబుల్ లోనే ఉంటది. సో అందులో మీరు మీ యొక్క ఫ్లైట్ నెంబర్ ని చూసుకొని జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా బహ్రెయిన్ నుంచి అయితే నా ఫ్లైట్ అయితే మొదలైపోయింది. నా ఫైనల్ డెస్టినేషన్ అయితే ఇండియా అనమాట, అది కూడా తిరుపతి. కాకపోతే తిరుపతికి మాకు ఇక్కడ బహ్రెయిన్ నుంచి తిరుపతికి ఫ్లైట్ లేదు కాబట్టి నేను బెంగళూరుకి బుక్ చేశాను. సో ఫైనల్ గా నేను బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాను. ఆన్ టైం కి రీచ్ అయింది ఈసారి, ఎర్లీగా అండ్ డిలే కాకుండా ఆన్ టైం కి రీచ్ అయింది. వన్స్ నా బ్యాగేజ్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి. ఓన్లీ మా తమ్ముళ్ళు ఇద్దరికి మాత్రమే తెలుసు నేను వస్తున్నట్టు ఇండియాకి, ఎందుకంటే వాళ్ళు నన్ను పికప్ చేసుకోవాలి కాబట్టి. మొత్తానికి నాకు ఎంత హ్యాపీగా ప్రశాంతంగా ఉందంటే తిరుపతిలో దిగేసిన వెంటనే. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా తిరిగే ఏరియానే అనమాట. డైలీ కనీసం రోజుకి ఒకసారి 2 సార్లు ఇప్పుడు నేను మీకు షూట్ చేస్తున్న లొకేషన్స్ లో తిరుగుతూనే ఉంటాము. అలిపిరి దగ్గర అంతా కూడా. మా హౌస్ అలిపిరికి చాలా దగ్గర, బైక్ లో అయితే బండ్లో అయితే జస్ట్ 5 minutes కూడా పట్టదు, అంత దగ్గర మాకు, అంత క్లోజ్ అలిపిరి కాబట్టి ఇంకా మాకు ఎక్కువ తిరగడం అలవాటు అనమాట. రాగానే నామాలు చూసి దండం పెట్టుకున్నాను. యాక్చువల్ గా మా మిద్దిపై నుంచి మాకు బాగా కనబడుతుంది నామాలు అనేది, కాబట్టి బాగా హ్యాపీగా చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఎవ్రీ ఈవినింగ్ మిద్దిపైకి వచ్చి నామాలు చూసి దండం పెట్టుకుంటాను. ఈ వీడియో లాస్ట్ లో మీకు ఆ క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి మీకు కూడా. అండ్ నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను అనమాట. మా తమ్ముడు ముందుగా వెళ్ళి ఇంట్లో అందరిని అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి నా వాయిస్ ఓవర్ రాదు, చూసి ఎంజాయ్ చేయండి. నువ్వేం చేస్తావు ఉండే సిద్ధో, నీ ఫోన్ ఎత్తుకోమినప్పుడు దాన్ని ఎత్తి చెప్తా, దాన్ని ఎత్తి ఎత్తి చెప్తా, దాన్ని ఎత్తి చెప్తా, నేను కూర్చో చెప్తా. నేను చెప్పింది అంటే దాన్ని ఎత్తి సరే చెప్పు పలానంటే కదా నా కెమెరా ఇది కొంచెం ఇది ఉన్నది, అందుకని పెట్టి చెక్ చేస్తాను. అది రారే రాబా లోపలికి బెంగళూరు పోలేడు సర్ప్రైజ్. బర్మింగం లో ఉన్నా కదా, డైరెక్ట్ గా వచ్చిన. ఏందా అదే తీసి ఎత్తి అని చెప్తాంటే ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అంటది. ఫోన్ ఎత్తు, వైఫై కనెక్ట్ కాదు, ఎత్తు. రోజు ఉండాలి. బెంగళూరు అని చెప్పేసి ఇటు పోయి చేశాడు. ఎట్ట కాదు పోయింది బెంగళూరుకే. ఆటో నగర్లో పోదామనేసి పనికి ఎట విషయం చేయాలి. మా ఫ్రెండ్ వచ్చాను. నిన్నంతా కూడా ఫోన్ చేసినాము మేము, ఎత్తలేదా? సో ఇలా బ్యాక్ టు బ్యాక్ మొత్తం మా 3 families కి సడన్ సర్ప్రైజ్ లాగా ఇచ్చాను అనమాట. సో అందరూ కూడా బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు.
సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ సర్ప్రైజ్ వీడియో. నేను ఒక జస్ట్ అనుకోకుండా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. సో వచ్చేసాను అనమాట ఇండియాకి. అండ్ ఇది వచ్చేసి మాది తిరుపతి, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంక ఈరోజు మిద్దిపైకి రాగానే నాకు డైలీ ఇంట్లో ఉన్నప్పుడు నామాలు చూడడం అలవాటు అనమాట. ఇంక ఇంటికి రాగానే వెంకటేశ్వర స్వామి నామాలు చూస్తూ ఉన్నాను మిద్దిపైకి వచ్చి. సో మీకు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. అంత క్లారిటీగా లేదు. సో మాకు మిద్దిపై నుంచి బాగా కనబడుతుంది. అండ్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి గోవిందరాజ స్వామి టెంపుల్ గోపురం కూడా కనబడేది అనమాట ఒకప్పుడు. ఇప్పుడు బిల్డింగ్ వల్ల కనబడట్లేదు. సో నామాలు అయితే ఇదన్నమాట, వెంకటేశ్వర స్వామి నామాలు. అండ్ ఇంకొకసారి తిరుపతిలో కొన్ని ప్లేసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.